రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. ధర్నా చౌక్ సాక్షిగా చెప్తున్న కొడంగల్లో రేవంత్ రెడ్డిని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించి తీరుతాము. రాహుల్ గాంధీని తీసుకొచ్చి మాకు మాయ మాటలు చెప్పి మోసం చేసి ఓట్లు వేసుకున్నారు. రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ప్రతిపక్ష హోదా లేని పార్టీని గెలిపించింది మా నిరుద్యోగులు. అలాంటిది మమ్మల్ని ధర్నా చేయకుండా అరెస్ట్ చేశారా? వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు. ఈ రోజు ఇంద్రాఫార్ ధర్నా చౌక్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, అశోక్ నగర్ చుట్టూ ప్రాంతాల్లో చదువుకుంటున్న నిరుద్యోగులు వేలాది మందిగా వచ్చి వాళ్ళ బాధని, సమస్యను చెప్పడానికి ప్రధాన కారణం మీరు అడిగినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి సోయాన కాంగ్రెస్ జాతీయ అధినేత రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఎన్నికల ముందు ఇదే అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీలో మమ్మల్ని వారితో మాట చెప్పేయడం జరిగింది. అదేవిధంగా ప్రియాంక గాంధీతో యూత్ డిక్లరేషన్ ప్రకటించి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, నిరుద్యోగ యువతకి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అయ్యో, ఆ మాటతోటి మమ్మల్ని ఆ బాధ ఎంటాడుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి స్థాయిలో వారిని మేము గౌరవిస్తా ఉన్నాం. కానీ ఆయన చెప్పిన మాట మమ్మల్ని కలలో కూడా వస్తూ ఉన్నాయి. అశోక్ నగర్ నిరుద్యోగులు ధర్నా చేస్తూ నోటిఫికేషన్ ఆపండి అని ధర్నా చేస్తున్నారు. మేము 60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. ఆ దేశంలో ఏ ప్రభుత్వం మేము ఇచ్చిన ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తున్న మాటలు చాలా చిల్లరగా ఉన్నాయండి. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలే కావాలి. ఆ విధంగా చెప్తున్నారు. వాళ్ళు 60,000 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లని వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్ కి 15,000, 20,000. మరి ఈ ధర్నా కూడా మీరు నోటిఫికేషన్స్ వద్దనా లేకపోతే నోటిఫికేషన్స్ కావాలనా? ఇదే మాట ముఖ్యమంత్రి గారు, ఇదే మాట కాంగ్రెస్ మంత్రులు, ఇదే మాట వాళ్ళ కాంగ్రెస్ చిల్లర ప్రతినిధులు, ఇదే మాట. ఈ వేలాది మంది నిరుద్యోగులు జిల్లాల నుంచి వచ్చి అశోక్ నగర్ నుంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా వచ్చి మాకు ఇచ్చినట్టు 2 లక్షల ఉద్యోగాలు ఏది? మీ నోటిఫికేషన్ ఏది? మీ గతం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ పక్కన పడేస్తారు. ఒకసారి ఇచ్చిన అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి గారు సాక్షాత్ బట్టి క్రమాలుగా అసెంబ్లీలో రివైజ్ నోటిఫికేషన్ పట్టించి మేము ఎస్సీ వర్గీకరణ అడ్డం వస్తుంది, మాకు ఇంకా మేము రివైజ్ నోటిఫికేషన్ ఇస్తాం, ఇంకా పెంచిస్తాం అని చెప్పేసి ఆ జాబ్ క్యాలెండర్ పక్కన పడేసి జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా, నోటిఫికేషన్ ఇవ్వకుండా అశోక్ నగర్ నిరుద్యోగులు ధర్నాలు నోటిఫికేషన్ ఆపండి చేస్తాను. ఈ రోజు మేము నోటిఫికేషన్ ఇవ్వండి అని ధర్నా చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ ఎక్కడ అని ధర్నా చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ ఎటుపోయిందని ధర్నా చేస్తా ఉన్నాం. 10 స్థానాల్లో గెలిచిన మీ ఎమ్మెల్యేని 64 స్థానాలు గెలిపించిన ఈ నిరుద్యోగులకి మీరు ఏం చేసిరని ధర్నా చేస్తా ఉన్నాం. మీ మాటలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని ధర్నా చేస్తున్నాం. ఈ రోజు మేము ధర్నా చేసేది మార్పు కావాలని ప్రధానంగా నిరుద్యోగులే అనుకున్నారు. మార్పు ఎట్లుంది? 18 నెలలలో మార్పు ఎట్లా అనిపిస్తుంది? మీరు వేసిన ఈ మార్పు గత ప్రభుత్వం అయినా అన్ని సంక్షేమాలు ముందుకు సజావుగా తీసుకెళ్తా ఉంటూ నిరుద్యోగులు కొంచెం లేట్ అయినా కానీ వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే వాళ్ళ మాటలు మమ్మల్ని కుంగదీయలేదు. గత ప్రభుత్వం మాటలు నిరుద్యోగులు ఇబ్బంది పెట్టలేదు. కానీ ఈ ప్రభుత్వం చేతలు లేదు, మాటలతో ఇబ్బంది పెడతా ఉన్నాం. మీరు ప్రభుత్వాలకి అనుకూలంగా ఉండాలి, నిరుద్యోగులకు అనుకూలంగా ఉండాలి, యువతకి అనుకూలంగా ఉండాలి. ఈ అన్ని లేకుండా ఏదేదో కారణాలు చెప్పుకుంటా, ఏదేదో కారణాలు మమ్మల్ని ఇబ్బంది పడాలి. వీళ్ళు మాటలు తప్ప చేతలు లేదు. మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నిరుద్యోగులు ధర్నా చౌక్ హైదరాబాద్ సెంటర్ నుంచి చెప్తా ఉన్నా, 64 స్థానాల్లో ఉన్న కాంగ్రెస్ 64 స్థానాలు గెలిపించిన ఎమ్మెల్యేలు ఈ నిరుద్యోగులు రానున్న ప్రభుత్వంలో 14 స్థానాల కన్నా ఒక్క స్థానం గెలిచిన మమ్మల్ని చెప్పండి. ఎందుకంటే ఈ మాటలు మమ్మల్ని బాధించాయి. ఇది మేము రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రోజుల్లో ప్రచారం చేస్తాం. వీళ్ళు మాకు జాబ్ క్యాలెండర్ ఇచ్చే నమ్మకం లేదు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగులకు అనుకూలంగా వ్యవహరించే ప్రభుత్వం కాదు ఇది. ఆ ప్రభుత్వం అయితే మమ్మల్ని ఈ విధంగా కుంగదీయదు. ఈ విధంగా మాటలతో మమ్మల్ని ఎక్కడికక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారు, ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు వస్తే ఎక్కడికక్కడ అడ్డుకుంటా ఉన్నారు. అశోక్ నగర్ నుంచి కూడా ఇక్కడికి రానియట్లేదు. ఈ వేలాది మందిగా, వందలాది మందిగా పోలీసులు మేము వేల సంఖ్యలో దిల్సు నగర్ నుంచి వస్తూ ఉంటే అక్కడ అడ్డుకున్నారు. మెట్రో స్టేషన్లుగా అడ్డుకుంటారు, చౌరస్తా దగ్గర అడ్డుకుంటారు, బస్సులో కూడా అడుగుతా ఉన్నారు. ఏం ప్రభుత్వం? మేము శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే కూడా మాకు పర్మిషన్ ఇవ్వదు. మిమ్మల్ని గెలిపించింది మేమురా నాయన. ఈ నిరుద్యోగులు ఓటేసి ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ ని సొంతంగా ప్రభుత్వం ఫామ్ చేసేందుకు 64 స్థానాలు గెలిపించింది ఈ అశోక్ నగర్ నిరుద్యోగులు, ఈ అశోక్ నగర్ ప్రతినిధులే. అలాంటి అశోక్ నగర్ నిరుద్యోగులు రకరకాల కేసులు పెట్టి ముందస్తు అరెస్టులు చేసి మమ్మల్ని ఈ విధంగా. రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం? మిస్టర్ ముఖ్యమంత్రి, మీరు రివైజ్ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ ఇమీడియట్ గా ఇవ్వాలి. ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే కొడంగల్లో 2018 నువ్వు ఓడిపోయినది ఒకసారి గుర్తు చేస్తా ఉన్నావు. నిన్నే కాదు, నీ రాష్ట్ర వ్యాప్తంగా నేను కాంగ్రెస్ పార్టీ 64 ఎమ్మెల్యేలని నెక్స్ట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తా ఉన్నాం. ఇదే అశోక్ నగర్ సవాల్ చేస్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మేము మీకు అనుకూలంగా ఉంటాం. మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి. లేని పక్షంలో ఆల్రెడీ 2 సంవత్సరాలు కాబోతా ఉన్నాయి. ఇంకో 2 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ ఇంట్లో కూర్చోబెడతాం. నిరుద్యోగులు అనుకూల ప్రభుత్వాన్ని మేము సాధిస్తాం. మీరు ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ ఇస్తారా, నోటిఫికేషన్ ఇస్తారా లేదో తేల్చుకోండి. లేని పక్షంలో మేము తాడో పేడో తెలుస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం.